నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని గుడి వీధిలో ఉన్న కోటేశ్వర ఆలయంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు, ప్రసాదం మరియు మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుకన్య తెలిపారు. ఫిబ్రవరి 15, 2026 అనేది స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినం కనుక భక్తులందరికీ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేటట్టు తగిన ఏర్పాట్లు చేశాం. వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదం అండ్ ఉచిత మంచినీరు, ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి రోజున ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి చెప్పారు. ఈ దేవాలయం మనకి మహాశివరాత్రి ఈ నెల 15వ తారీఖు ఆదివారం పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రథమార్చన ప్రారంభమవుతుంది. ప్రథమార్చన అనంతరం 4 గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రథమార్చనలోని స్వామివారికి ప్రీతికరమైనటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు, నారికేళంతో అభిషేకము, అదేవిధంగా మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనే కార్యక్రమం వేకువజామున జరుగుతుంది. ఆ తరువాత మనకి భక్తులందరూ కూడా వారి వారి పాప పరిహారం చేసుకుందుకు నారికేళాలతో అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో ఆ యొక్క వాళ్ళ రుగ్మతలన్నీ పోవడానికి అభిషేక ప్రియుడు శివుడు, అందువల్ల అభిషేకం చేసుకొని వాళ్ళు ఉదయం 4 గంటల నుంచి కూడా దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12, 1 గంట సమయంలో స్వామివారికి మహాభోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటల సమయంలో మహాహారతి ఉంటుంది. తదుపరి రాత్రి 8:30, 9 గంటలకి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. లింగోద్భవ కాలం వరకు కూడా, లింగోద్భవం రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలం. ఎక్కడైనా సరే ఆ 12 గంటల సమయంలో స్వామివారికి ఆ నానుడి బియ్యంతో ఆ అభిషేకం చేసి అలంకరణ చేసేస్తారు. కానీ మన ఈ ఉమారుద్ర కోటీశ్వర స్వామి దేవాలయంలో ఆ సమయానికి అభిషేకం జరుగుతూ స్వామివారి ద్రవమూర్తి మనకు దర్శనమిస్తారు. 12 గంటల సమయంలో 12 గంటలకి స్వామివారి దర్శనం అనంతరం 1 గంట సమయంలో 200 కేజీలతో ఆ యొక్క నానుడి బియ్యం అభిషేకం చేసి 1,00,000 బిల్వార్చన ద్రవమూర్తిని పెట్టి అలంకరణ చేయడం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది, మహదాశీర్వచనం ఉంటుంది. వేకువజామున 3, 3:30 సమయంలో స్వామివారి సప్తవాహనములపై తిరువీధోత్సవం జరుగుతుంది. ఆ తిరువీధోత్సవంలో మన శ్రీకాకుళం పురవీధిలో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి వేకువజామున 6:30 సమయంలో మళ్ళీ దేవాలయంకి చేరడం జరుగుతుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు కోరడ రమేష్ భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మొదటి పూజ ప్రధాన అర్చకులు, ఈవో గారు, చైర్మన్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా పాలకమండలి సభ్యులు అందరూ ఆదేశాల మేరకు కోవిల్లో సర్వసంగ శుద్ధంగా తీర్థం చెందుతున్నది. అందులో భాగంగా బలరాముడు ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి దర్శనానికి ఒక విశిష్టత ఉంటుంది. ఇక నగరంలోని బోడమ్మ కోవెలగా ప్రసిద్ధి చెందిన జీవేశ్వర స్వామి ఆలయం కూడా శివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. ఈ ఆలయానికి సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు గంధం వెంకటేశ్వరరావు తెలిపారు. తమ వంశ పారంపర్యంగా తరతరాలుగా స్వామివారికి సేవలు అందిస్తున్నామని, భక్తుల సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేసేటువంటి భక్తులకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు వీధిలో ఉన్న కుర్ర సభ్యులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహకారం బాగా చేస్తారు. ఉదయం 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం భాగ్యం జరుగుతుంది. మన సాయంకాలం నుంచి 5 గంటల నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. మళ్ళీ 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తాం స్వామివారికి. మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 2 గంటల వరకు లింగోద్వారణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 2 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఊరేగింపు సౌండ్ సిస్టమ్ తోటి, మేళతాళాలు, బ్యాండులతోటి, చెక్క భజన, కోలాటంతో చాలా ఘనంగా మేము నిర్వహిస్తాం.
మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానుండడంతో నగరంలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ కె అనిత ఆదేశాల మేరకు ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె శివరంజని, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి రాము ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది. విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి వచ్చిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు చిన్నారులకు ఉచితంగా 2D ఎకో కార్డియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స అవసరమైన పిల్లలను మెడికవర్ ఆసుపత్రికి రిఫర్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇలాంటి మరో వైద్య శిబిరాన్ని ఈ నెల 13వ తేదీన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డిఐసి కేంద్రంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఈఐసి పీడియాట్రిషియన్ నోకా చైతన్యతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు త్వరలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం సన్నాహాలను శ్రీకాకుళం నుంచే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. నగరంలోని ఎన్జీఓ హాల్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు ఉచిత వైద్య పరీక్షలు, పిల్లలకు ఉచిత విద్య, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 50 కోట్లు కేటాయించాలని ఆంజనేయులు కోరారు. అలాగే బీమా, అవార్డులు, వృద్ధాశ్రమం వంటి సంక్షేమ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏఎన్ఏజే జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ చలో విజయవాడ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నుంచి ప్రారంభించడం అభినందనీయమన్నారు. లేదు ఎలాగో ఏదో 50% వచ్చింది కదా అని ఇచ్చినవాడు, అంటే ఈ 25-50 లేకుంటే ఏమీ లేకపోవడం అనేది ఇది ఒక జర్నలిస్ట్గా మనకుండే వ్యక్తిగతమైనటువంటి దీని నుంచి వచ్చిందే తప్ప మరొకటి కాదు. అందుకనే మన డిమాండ్లు అది కూడా ఒకటి పెట్టుకున్నాం. జర్నలిస్టుల పిల్లలు ఎక్కడ చదవాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే ఏర్పాటు కూడా మన డిమాండ్లో ఒకటి. అలాగే ఆరోగ్య బీమా ఉంది. ఆరోగ్య బీమాలో మీరు ఎంతమంది చేరారో నాకు తెలియదు, ఎందుకంటే మొదట్లో కొన్ని వేల మంది చేరారు. దాదాపు మొదట్లో ఈ ఆరోగ్య బీమా ప్రారంభించినప్పుడు 500 మందితో ప్రారంభమైంది. ఆ తర్వాత 2-3వ సంవత్సరం వచ్చేసరికి దగ్గర 9,000 మంది దాకా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖ ప్రతినిధులు పి నారాయణ, శ్రీనివాస్, ఏపీ బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈ ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి జి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఆంజనేయులను ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయ్ వేణుగోపాల్ సత్కరించారు. అతి పురాతన ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేకంను ఋత్వికులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేకంలో భాగంగా బుధవారం సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, వేదఘోష, అవాహిత మండపములకు తిరువారాధన, బాలభోగ నివేదన, మంగళశాస్త్రం, సాత్తు మురై కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని సిపిఎం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావులు మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యమే జిల్లా వెనుకబాటుకు కారణమని విమర్శించారు. వంశధార రిజర్వాయర్ను 2005లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇది ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేసి సాగునీరు అందిస్తే వ్యవసాయం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల జిల్లాకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. గొట్టా బ్యారేజ్ ఆధునీకరణ, నేరేడి బ్యారేజ్ నిర్మాణం, ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి వంటి కీలక ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా అభివృద్ధికి పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 1996 నుంచి సేవలు అందిస్తున్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళలు తగ్గిస్తూ భవిష్యత్తులో ఎత్తివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపై జిల్లా పౌర సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చర్యలను వెంటనే విరమించుకోవాలని రైల్వే యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్, హర్షవిలి లయన్స్ క్లబ్, సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణానికి రైల్వే స్టేషన్ కూడా లేని పరిస్థితుల్లో రిజర్వేషన్ కౌంటర్ను తొలగించడం అన్యాయమన్నారు. పరిసర మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కౌంటర్ను వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. కౌంటర్ మూసివేత ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నరసన్నపేటలో సిఐటియు నాయకులు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కార్మిక సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు నరసన్నపేట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని మండల కన్వీనర్ వై చలపతిరావు పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్త్రీ సదనంను, వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రయుల పరిస్థితులను అధికారుల బృందం పరిశీలించింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్త్రీ సదనం, ఖ్యాతి ఫౌండేషన్ సీనియర్ సిటిజన్స్ హోమ్ను సందర్శించారు. ఆశ్రయులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులు, ఆహారం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, ఎస్ ధనలక్ష్మి, ఆర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ప్రత్యక్ష దైవంగా భావించే ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కుర్మారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్కు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను కమిషనర్కు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టే దిశగా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ చర్యలలో భాగంగా మంగళవారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, పోలీస్ జాగిలం సహకారంతో చిలకపాలెం జంక్షన్, పొందూరు రహదారి మార్గం సహా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద ప్రదేశాలు, ముఖ్య కూడళ్లు, దుకాణాలు, వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాహన పత్రాలను పరిశీలించి పత్రాలు లేని వారికి, రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రయాణికుల లగేజీ బ్యాగులు, సరుకులను జాగ్రత్తగా పరిశీలించి గంజాయి సహా మత్తు పదార్థాల అక్రమ రవాణా నిల్వలను గుర్తించే దిశగా సోదాలు నిర్వహించారు. ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రకటించిన సమ్మెలో భాగంగా రేపు స్థానిక కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ మోషన్ నిరసన నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్ తెలిపారు. నూతన కార్మిక చట్టాల రద్దు, వేతన సవరణ అమలు, పిఏఎఫ్ ఆర్డీఏ రద్దు, పెండింగ్ బకాయిల చెల్లింపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సిపిఎస్ ఉద్యోగులకు మెమో నంబర్ 57 అమలు వంటి డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ ప్రకటించిన నూతన కమిటీలో శ్రీకాకుళంకి చెందిన సీనియర్ నాయకుడు పసుపులేటి సురేష్ బాబు సింగ్ను విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నియామకంపై జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన సురేష్ సింగ్ వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు. రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యం, పరిశ్రమ, హాస్పిటాలిటీ, ఎంఎస్ఎంఈస్ తదితర రంగాలకు చెందిన 55 మందికి పైగా వ్యాపారులు పాల్గొని జిల్లా సమస్యలు, అవకాశాలపై చర్చించారు. చైర్మన్ పి శోభన్ ప్రకాష్ పరిశ్రమల ఐక్య ప్రతినిధిత్వం అవసరాన్ని వివరించారు. మౌలిక సదుపాయాలు, అనుమతుల ప్రక్రియలు, పన్నులు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నాయకత్వం హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తూ జిల్లా కోఆర్డినేటర్గా నవీన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా తిర్లంగి రమేష్, డోకి ఢిల్లేశ్వరరావు, బలరాం, డాక్టర్ అశోక్, బాలరాజు ఎంపికయ్యారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఆరోపించారు.
ఆమదాల వలస వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో తిరస్కరించిన పదార్థాల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాజీ టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కుల మతాలను రాజకీయాలకు లాగుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ ఇటీవల మరణించిన పాత్రికేయుడు ఆనందరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. లడ్డూ అంశంపై ఏడాది కాలంగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆరోపిస్తూ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలు సచివాలయాలు, డివిజన్లలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మన చుట్టూ కనిపించే చిన్న మొక్కలకే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి మొక్కల్లో ఒకటి నేల ఉసిరి. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నేల ఉసిరి మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులను దంచి గాయాలు, వాపులపై రాస్తే త్వరగా మానుతాయి. చర్మ సమస్యలు, దురద తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆకుల కషాయం తీసుకుంటే దగ్గు, దమ్ము, కామెర్లు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. నోరు పగలడం, ఆకలి లేకపోవడం, వెక్కిళ్ళు, మూత్ర సమస్యలు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అలాగే లివర్కు సంబంధించిన ఇబ్బందులు, జ్వరాల సమయంలో ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మొక్కను వైద్యంలో ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.